హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు సీన్ ఏంటంటే మనం కేరళలో ఉన్నాం, అలపిలో. సో వన్ హోల్ డే మొత్తం మనం బోట్లో స్టే చేయబోతున్నాం. సో ఈ వ్లాగ్ అనేది కేరళలో స్టార్ట్ చేస్తున్నాం. సో బేసికలీ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ మామ వెళ్దాం, మనం కూడా వెళ్దాం ట్రిప్కి అంటాం కదా. సో అలా ఈ వీడియో అనేది స్టార్ట్ అయింది. జస్ట్ మూవ్ టు చాలా డిఫరెంట్ లొకేషన్స్కి తిరిగినాం. బట్ దాంట్లో కొన్ని షూట్ చేశాను. సో మ్యాక్సిమం దగ్గర టెంపుల్స్ కూడా విజిట్ చేసాం, కానీ అక్కడ లోపలికి అలా ఉండేది కదా, సో అది షూట్ చేయలేకపోయినా. సో కొన్ని ప్లేసెస్ అయితే షూట్ చేశాను. సో దాంట్లో ఇది. సో అలపి చాలామందికి డ్రీమ్ డెస్టినేషన్, ఇక్కడ స్టే చేయాలనేది. అండ్ ఈ ఈ ప్లేస్ ఏంటంటే మోస్ట్లీ ఫేమస్ ఫర్ బోటింగ్. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోటింగ్స్ ఉంటాయి. సో మేము స్టే చేసింది అనేది 1 BHK ఉంటుంది దాంట్లో. సో విత్ ఆల్ కైండ్ ఆఫ్ కంఫర్ట్స్. సో దాంట్లో అన్నీ ఉన్నాయి, విత్ స్లీపింగ్ బెడ్, వాష్రూమ్స్ అండ్ బోట్ వ్యూ విత్ అప్ టెర్రస్ కూడా. సో అలపిలో ఈరోజు అనేది ఈరోజు ఫుల్ డే మొత్తం మనం అలపిలో స్పెండ్ చేయబోతున్నాం. సో కేరళ అనేది చాలామందికి డ్రీమ్ డెస్టినేషన్ ఉంటుంది. సో పోవాలి, అక్కడ స్పెండ్ చేయాలి అని చెప్పి. సో నాకు నచ్చినది ఏంటంటే ఈ టెర్రస్ వ్యూ అనేది చాలా అమేజింగ్ ఉండే గైస్. సో మీరు కూడా కేరళకి వెళ్తే పక్కా అలపికి అయితే వెళ్ళండి, అక్కడ ఈ బోట్లో అనేది స్టే చేయండి. సో బోట్స్ సంబంధించింది ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఇట్స్ 5K 6K అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ డిపెండ్ అపాన్ ది బోట్ వి సెలెక్ట్. సో చాలా దాంట్లో 5 BHK 2 BHK టైప్ ఉంటాయి. సో అది మనం తీసుకుంటే దాన్ని బట్టి మన ప్రైజెస్ అనేది ఉంటాయి బోట్కి సంబంధించింది. సో మనం వెళ్తూ కూడా అక్కడ వేరే టైప్స్ ఆఫ్ బోట్స్ కూడా మధ్యలో తిరుగుతాయి. సో స్ట్రీమర్స్ కైండ్ ఆఫ్. సో దాంట్లో కూడా మనం అనేది ఈ బోట్ నుంచి ఆ బోట్కి ఎక్కి అది కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ అండ్ చాలామంది చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంటికి ఒక బోట్ ఉంటుంది, మనం నార్మల్ ఎక్కడ పోవాలనుకున్నా వాళ్ళ బోట్లో వాళ్ళు వెళ్తారు. సో వీడియో చాలా లెంత్ ఉంటుంది, బట్ మీరు చూడండి, లాస్ట్ దాకా చూడండి, ఫర్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ స్టేషన్ నుంచి కూడా చాలా దగ్గరనే ఉంటుంది ఈ ప్లేస్ అనేది. సో వెళ్తే మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళండి, యూ విల్ ఎంజాయ్ లాట్. అండ్ ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది గైస్. సో మనం ఎంత అమేజింగ్ ఉందంటే ఒకసారి మీరు వెళ్ళి ఆ ప్లేస్లో మీ టైం అనేది స్పెండ్ చేస్తే యూ విల్ ఫీల్ సో పీస్ఫుల్. సో పీస్ఫుల్ ప్లేస్ గైస్. సో కేరళ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు మొత్తం అంటే ఓవరాల్ వ్యూ దొరికిపోతుంది. సో ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి. సో నార్మల్ మనం మధ్యాహ్నం టైంలో మనం బోర్డింగ్ అయితే, సో నెక్స్ట్ డే మనల్ని మార్నింగ్ తీసుకొచ్చి వాళ్ళు దింపేసేస్తారు. సో ఇంత టైం మనం స్పెండ్ చేయొచ్చు. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ అనేది. లోపల ఇలా ఉంటుంది కనిపించడానికి. సో ఇంటీరియర్ అనేది ఇలా కనిపిస్తుంది విత్ టీవీ అండ్ సౌండ్ సిస్టమ్స్. అండ్ ఫుల్ పార్టీ చేసుకోవచ్చు, మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎవరేమన్నారు. సో హోల్ డే ఒక సీలో ఉండడం అనేది చాలా ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది చాలామందికి. సో ఇలాంటి ప్లేస్లో స్పెండ్ చేయాలి టైం అని చెప్పి. సో మీరు కూడా ఎవరితో వెళ్దాం అనుకుంటారు కామెంట్ అయితే చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు గైస్. ముందే మన ఛానల్కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇలా చూడండి, ఒక్కసారి మీరు ఎంచుకున్న బోట్లో అలా కూర్చొని ఎంత సుకూన్గా ఉంటుందో. అసలు ఎవరు ఉండరు చుట్టుపక్కల, ఖాళీ మనం, బోట్, ఆ వేవ్ సౌండ్, ఆ వాటర్ సౌండ్, ఆ బర్డ్స్, ఆ లొకేషన్, ఆ సీనరీ. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం పోతూ చాలా బోట్స్ చూడవచ్చు. చాలా బోట్స్ ఉంటాయి మన చుట్టూ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. అండ్ దెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ కూడా ఉంటాయి. సో ఏంటంటే బేసికలీ బోట్ స్టార్ట్ అయినాక అరౌండ్ 3 to 4 hours పడుతుంది. మనం కొన్ని ప్లేసెస్ చూపిస్తారు, కొంచెం సేపు వరకు బోట్లో కూడా మధ్యలో ఆపేసేస్తారు. సో ఎట్లా అంటే జస్ట్ మనం ఉంటాం, ఆ వేవ్స్ ఇలా పోతూ ఉంటే వీ కెన్ ఎంజాయ్ దట్ వ్యూ. అండ్ కొన్ని ప్లేసెస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తారు, అక్కడ కూడా వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మనం చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఫొటోస్ దిగొచ్చు. అండ్ చాలా టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ కూడా దొరుకుతాయి, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ టైప్. సో మనం కొనుక్కొని అండ్ మనం కుక్ చేయించుకోవచ్చు. సో ఆల్రెడీ మనం బోట్ తీసుకున్నప్పుడే మనకి ఓవరాల్ ప్యాకేజ్ టైప్ ఉంటుంది అది. సో ఇట్స్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ దాంట్లో. సో మనకు
లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఓవరాల్ ఇంక్లూడ్ ఉంటుంది. సో మనం ఏమన్నా ఆర్డర్ చేయించి మనం చేయించుకోవాలనుకున్నా సో అలా కూడా చెప్పొచ్చు. సో ముందు నుంచి బోట్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఈ కైండ్ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే వాళ్ళు ఆల్రెడీ తెచ్చి పెడతారు. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు సీ ఫుడ్ ఏమైనా తిందామనుకున్నా సో వాళ్ళు ఆపిన ప్లేసెస్ దగ్గర అక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్, ప్రాన్స్ అవన్నీ ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే తీసుకొని అది వాళ్ళతో కుక్ చేయించుకోవచ్చు. సో ఇట్స్ హోల్ మొత్తం ఒక ప్యాకేజ్ టైప్ ఉంటుంది. సో అది మనం స్టార్ట్ అయ్యే ముందే మాట్లాడుకొని వీ కెన్ స్టార్ట్ అ బోట్. బట్ ఇట్స్ అ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ కేరళ. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. సో వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. సో ఇట్స్ డ్రీమ్ డెస్టినేషన్ కదా. సో చాలామంది ఇక్కడికి పోదామని అనుకుంటారు. సో ఫైనలీ నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయినాం. అనేది చాలా రోజుల బ్యాక్ నుంచి ఉండే ఈ ప్లాన్ అనేది మామ కేరళ వెళ్దాం అని చెప్పి. సో కేరళ అంటేనే ఒక బ్యూటీ, న్యాచురల్ థింగ్స్ కానీ ఆ ఎన్వైర్న్మెంట్, ఆ బ్యూటీనెస్, ఆ మొత్తం పోయి ఎక్స్ప్లోర్ చేస్తే కానీ అర్థం కాదు. సో నేను వెళ్ళి మొత్తం చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీరు వెళ్దామనే ప్లేసెస్లో ఏమేమి ఉన్నా లేకపోయినా కేరళని అయితే మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే యూ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. ఎందుకంటే మీకు నేచర్ కానీ, ఆ మొత్తం వ్యూ పాయింట్స్ కానీ, అండ్ ఆ లేక్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే సో మీరు వీడియోలో కనిపిస్తుంది కదా. సో బోటింగ్స్ వాళ్ళది సమ్ ఈవెంట్స్ అయితే కదా. సో ప్రాక్టీస్ జరుగుతుండే. సో ఇట్స్ లుక్ వెరీ అంటే వెరీ క్యూట్. చాలా మస్తుగా అనిపిస్తుండే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోట్స్ అండ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుండే. సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అయితే కదా వాళ్ళకి, యాజ్ మనం చాలా పేపర్స్లో, వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళు బోటింగ్ ప్రాక్టీస్ చేసేది. సో ఈవెంట్ అనేది అవుతుండే. అక్కడేమో వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ టైప్. అది చాలా బాగా అనిపిస్తుండే. అండ్ ఇది మొత్తం షూట్ చేశాను, మీరు చూడవచ్చు. అండ్ వాళ్ళకు ఒక కోచ్ కూడా ఉన్నాడు అక్కడ. సో ఆయన టైమింగ్ చెప్తుంది వాళ్ళకి నార్మల్ ఎంత టైం ఉంటుంది అని చెప్పి. సో ఎండ్ ప్లేస్ వరకే. అండ్ ద వ్యూ ఇస్ సో అమేజింగ్. అండ్ చాలా కైండ్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. సో ఇది వేరే బోట్ అండ్ వెనక వస్తుంది కదా, అండ్ అది కూడా చాలా డిఫరెంట్ బోట్. సో చూడడానికి సిమిలర్గా అనిపిస్తుంది. బట్ దాంట్లో మేము తీసుకుని జస్ట్ 1 or 2 BHK. సో దాంట్లో 3 or 4 or 5 BHK అది. అండ్ అది మనం ప్రైవేట్గా బుక్ చేసుకుంటే సో అది మనకు డిఫరెంట్ కాస్ట్ పడుతుంది. అండ్ చాలా మంది ఇప్పుడు మనలాగా వస్తారు కదా. సో వేరే మెంబర్స్. సో అందరితో కలిపి బుక్ చేసుకుంటే మనకు తక్కువ కాస్ట్ పడుతుంది. సో ప్రైవేట్ ఉంటే చాలా మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తాం కదా ఇట్లాంటి ప్లేస్, ఆర్ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కదా. సో మన ప్రైవేట్ స్పేస్ అనేది మనకుంటే వీ కెన్ ఎంజాయ్ లాట్ అండ్ చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ అన్నీ దగ్గరుండి చూసుకుంటా మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు. సో వేరే వాళ్ళు ఉంటే ఏంటంటే అంత ఫ్రీగా ఉండలేం, అంత పీస్ఫుల్గా కూడా ఎంజాయ్ చేయలేం. సో ఇక్కడ ఏంటంటే సో చాలామంది ఇల్లులు ఉంటాయి గైస్, ఇటు సైడ్ ఉంటాయి అటు సైడ్ ఉంటాయి. చాలామంది స్టే చేస్తారు కూడా కొంతమంది. సో బోటింగ్ వాళ్ళు కాకుండా అక్కడ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ యాజ్ యూ కెన్ సీ అక్కడ ఇల్లు ఉంది కదా. సో వాళ్ళకు ఒక బోట్. సో వీళ్ళు నార్మల్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి వీళ్ళకి ఒక బోట్ ఉంటుంది. సో ఇలాగే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరి బోట్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు క్రాస్ చేద్దామనుకున్న చిన్న బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్లోనే అటు సైడ్ క్రాస్ చేస్తారు. సో ఎంత హైలైట్ కదా. నార్మల్ మన డైలీ లైఫ్లో మనం ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి బైక్స్లో, కార్స్లో తిరుగుతూ ఉంటాం. సో ఇక్కడ జస్ట్ నేచర్ మీద, జస్ట్ ఆ వాటర్ మీద ఇట్లా ఫ్లో చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత హైలైట్ ఉంటుందో. సో ఇక్కడ మోడ్ వెళ్తుంది కదా చిన్న స్ట్రీమర్. సో దాంట్లో కూడా మనం ఎక్కొచ్చు. మన బోట్ నుంచి దాంట్లోకి డైరెక్ట్ ఎక్కొచ్చు. సో అది మధ్యలో తిరుగుతూ ఉంటుంది. సో వాటర్ ఓషన్లో మధ్యలో తిరుగుతూ ఉంటుంది. సో మనం డైరెక్ట్ ఎక్కి దాంట్లో కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. వాళ్ళు ఏంటంటే మనకి మొత్తం ఇట్లా తిప్పకుండా మనం ఎంజాయ్ చేపిస్తూ ఉంటారు. స్పీడ్గా వెళ్తుంది. సో ఇట్లా నార్మల్గా వెళ్ళదు. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లుక్. ద వ్యూ ఇస్ అమేజింగ్ అంటే అమేజింగ్. ఎంత చెప్పినా మీరు ఎంత వీడియోలో చూసినా అక్కడ పోయి మీరు ఉండి ఆ టైం ఇచ్చి అక్కడ స్పెండ్ చేసేది అది ఇంకా చాలా వేరు. సో ఉన్న ప్లేసెస్లలో మీరు తిరుగుదామనే ప్లేసెస్లలో సో అల్లెపిని కూడా పెట్టేసుకోండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ కేరళ. అండ్ కేరళలో ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఇట్లాంటి వ్యూస్ అయితే చాలా ఉంటాయి. సో కేరళకి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ప్లేస్ కేరళ కూడా వెళ్ళాలి అని చెప్పి మార్క్ చేసుకోండి మీ విష్ లిస్ట్లో. సో అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ. బెస్ట్, అమేజింగ్.
జస్ట్ అంటే జస్ట్ అమేజింగ్. అండ్ ఈవినింగ్ టైంలో చాయ్, మనం చాయ్ తాగుకుంటే తిన్నాం, మనం బేసికలీ హైదరాబాద్ వాళ్ళం, సో ఎట్లయినా చాయ్ కావాలి. అండ్ ఈవినింగ్ టైంలో అనేది వ్యూ అనేది ఇలా ఉంటుంది. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం బోట్లో వెళ్ళాక మధ్యలో ఉంటాం, నైట్ మొత్తం మధ్యలో ఉండి స్పెండ్ చేస్తాం అనుకుంటాం, మేము కూడా అదే అనుకున్నాం. బట్ అలా ఉండదు. సో వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ అన్నీ మొత్తం డిఫరెంట్ ఉంటాయి. సో యాజ్ మనం వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళాం కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ రూల్స్ వాళ్ళే కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది, మనది ఏం నడవదు కాబట్టి. సో ఈవినింగ్ నైట్ టైంలో అలా ఒక 7:30 8 o'clock వరకు బోట్స్ అనేది తీసుకెళ్ళి ఒక సైడ్కి పెట్టేస్తారు. సో అక్కడనే ఉండాలి మనం. ఓవరాల్ నైట్ మొత్తం అక్కడనే స్పెండ్ చేయొచ్చు అండ్ అక్కడనే ఎంజాయ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి స్టే అట్ హోల్ నైట్. సో హోల్ నైట్ మొత్తం ఆడనే ఉండే మేము. అండ్ ఎర్లీ మార్నింగ్ మనం తీసుకొచ్చి దింపేసేస్తారు. సో మీరు చూడవచ్చు అన్ని బోట్స్ అనేది ఎలా లైన్గా పెట్టేశారు. సో ఒక దగ్గర పెట్టేస్తారు అండ్ దట్ విల్ బి అవర్ ఎండ్ పాయింట్. సో అక్కడ ఉండేసి అండ్ మార్నింగ్ మనల్ని తీసుకొచ్చి పికప్ పాయింట్, సో పికప్ పాయింట్ ఉంటుందో మనల్ని ఎక్కడైతే వాళ్ళు పికప్ చేస్తారో సో ఆడ తీసుకొచ్చి మనం నెక్స్ట్ డే మార్నింగ్ అనేది డ్రాప్ చేస్తారు. సో ఇది మార్నింగ్ వ్యూ, ఎర్లీ మార్నింగ్ నేను షూట్ చేసిన వీడియో. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో యాజ్ యూ కెన్ సీ దట్.